ఎన్నికల వేళ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేసీఆర్ కు రాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద దెబ్బ తినబోతుందని జోస్యం చెప్పారు. ఆయన బీఆర్ఎస్ మునిగిపోయిన నావ అని చెప్పారు. మునిగిపోయిన నావతో తమకు పొత్తు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము బీఆర్ఎస్ను కలవబోమని స్పష్టం చేశారు. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 370 పైచీలకు స్థానాలు గెలుచుకోపోతుందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించాలనే దృక్పథంతో తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కోసం యాత్ర ప్రారంభించాము. తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా కూడా నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఆయన ప్రధానమంత్రి అయితేనే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా దేశ భవిష్యత్తు బాగుంటుంది, దేశం అభివృద్ధి జరుగుతూ ఉంది, అవినీతి లేనటువంటిది, మరి శాంతి భద్రతల సమస్య లేనటువంటి ఒక మంచి పరిపాలన, ఒక నీతివంతమైన పరిపాలన, ధర్మమైన పరిపాలన, ఆధ్యాత్మికమైనటువంటి మరి పునర్వైభవం ఈ దేశంలో తీసుకొచ్చాడు. ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ ప్రజలందరినీ కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు 5 యాత్రలు ప్రారంభించాం.